మండల కేంద్రమైన ఉదయగిరిలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎస్సీ ఎస్టీలకు 100% పనులు కల్పించాలని ద్వామపిడి గంగా భవాని పేర్కొన్నారు. గురువారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో నియోజకవర్గంలోని 8 మండలాల ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటిగా మండలాల వారీగా జరుగుతున్న పనులపై సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు సిబ్బంది అవినీతికి పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలు 2025 మార్చి నాటికి పూర్తి చేస్తామని అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో గ్రామాలు వేస్తున్నటువంటి సిమెంట్ రోడ్లు సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు జిల్లాల్లోని 70% పనులు పూర్తి చేశామన్నారు. మరో 30% మార్చి నెలాఖరికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో 1100 సిమెంట్ రోడ్లు 1300 పసుపాకలను నిర్మాణం జరుగుతున్నాయని అన్నారు. 90% పనులు పూర్తి చేశామని తెలిపారు. తుఫాను కారణంగా కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగాయని అన్నారు. ఈ నెలాఖరులోపు 100% పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో 2000 నుంచి 200 ఎకరాల్లో 100 ఎకరాలలో పొలాలలోని మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టామని, 1800 ఎకరాలు మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేశామన్నారు. 5 సంవత్సరాల అంతరం ఆ రైతులు పొలాలపై కూడా ఆధారపడి జీవించవచ్చు. రైతులకు అవగాహన కల్పించి వాళ్లకు నచ్చిన మొక్కలు వాళ్లు పొలాల్లో నాటుకునేలా ప్రోత్సహించాలన్నారు. అధికారులకు సిబ్బందికి సూచించినట్లుగా ఈ విషయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీ గాయత్రీదేవి, ఎంపీడీఓ అప్పాజీ, ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఉదయగిరిలో 3 టీఏలు ఉన్నారు, 3 బిఎఫ్టీలు ఉన్నారు. మీతో పాటు సమానంగా ఉన్న మండలాలు ఉన్నాయి. ఇక్కడ నేను రిలీజ్ చేస్తున్నాను, ఎండిఓ గారు రమ్మన్నారని వెళ్ళిపోతే అర్థమేమని చెప్పు నాకు. నువ్వు చెప్పే సమాధానం ఎట్లా ఉంది? సరే, రిలీవ్ అయ్యావు. మరి ఈరోజు ఎందుకు మీటింగ్కి వచ్చావు? నువ్వు ఎక్కడ ఉన్నట్టు అసలు? నువ్వు అక్కడ జాయిన్ కాక ఇక్కడే రిలీవ్ అయిపోయి గాల్లో ఉన్నట్టు ఎందుకు వచ్చావు? ఏళ్ళు వస్తుంది నాకు లెక్కలేదమ్మా. నువ్వు జాయిన్ అవ్వాలి. నీకు ఎక్కడ సాలరీ ఇస్తాను ఇప్పుడు నేను? వల్ల కొంచెం బ్యాలెన్స్ 10% కొంచెం విడుదల తీస్తే వర్షం నీళ్ళు నిలబడిపోయింది ఉద్దేశంతో 10% బ్యాలెన్స్. ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్కి 100% రోడ్స్ అండ్ క్యాటిల్ షెడ్స్ కూడా కంప్లీట్ చేసుకుని సంక్రాంతికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతికి ఇవన్నీ కూడా మనము గ్రామాల్లో పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేసి పల్లె పండుగ కార్యక్రమాన్ని మనము కంప్లీట్ చేసుకోవడానికి అందరూ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్ఆర్జీఎస్ స్టాఫ్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతి వారం కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. 100% కంప్లీట్ చేసుకోవడానికి బ్యాలెన్స్ ఉన్న 4 వీక్స్లో కూడా. తర్వాత మనము ప్లాంటేషన్కి సంబంధించి మనము జిల్లాకి 2200 టార్గెట్ తీసుకున్నాము. ఇప్పటికి 1800 కంప్లీట్ చేస్తాము. ఈ బ్యాలెన్స్ కూడా మనకి జనవరి 15కి ఈ బ్యాలెన్స్ ఉన్న ఈ 700 ఏకర్స్ కూడా ప్లాంటేషన్ ఫిట్టింగ్ అయితే 1800 వరకు అయింది. ప్లాంటేషన్ 1500 ఏకర్స్ వరకు కూడా కంప్లీట్ చేసుకున్నాము. ప్లాంటేషన్ ఇంకా కూడా వచ్చే సంవత్సరం ఇంకా కూడా పెంచితే మనం ఇండివిజువల్గా ఒక రైతుకి ఒక వేసికన్ని రైతుగా మార్చే మంచి ప్రోగ్రామ్ అది. కాబట్టి ఆ రైతు ఒక 5 years తర్వాత తను పొలం పైన ఆధారపడి జీవనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వేసికన్ని మనం రైతుగా మార్చామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కూడా ప్లాంటేషన్ యాక్టివిటీస్ పెంచాలా, రైతులను ఇంకా కూడా మోటివేట్ చేసి హార్టికల్చర్ పండ్ల తోటల్ని వాళ్ళకి ఏది అనుగుణంగా ఉంటే వ్యవసాయానికి సంబంధించి, వాళ్ళ పొలానికి సంబంధించి, భూమికి సంబంధించి, ఆ సాయిల్కి సంబంధించి ఏది అనుగుణంగా ఉంటే వాటిని ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం మార్చ్ ఎండింగ్కి డిసెంబర్ ఎండింగ్కి పల్లె పండుగ, మార్చ్ ఎండింగ్కి మనకి ఇచ్చిన టార్గెట్స్ అన్ని 100% అచీవ్ చేయడానికి